వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మీకు ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాను. ఓకేనా, ట్రిపుల్ చేసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏంటి అని అంటే, ఇటీవల కాలంలో మనకు మన ఆగస్టు 15న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూడండి, 2511 ఉద్యోగాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయబోతున్నారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది సువర్ణ అవకాశం. ట్రిపుల్ చదివిన ప్రతి ఆస్పిరెంట్కి సువర్ణ అవకాశం. ఏంటంటే ఇక్కడ 800 పోస్టులు పైచులుకు, 800 పోస్టులు పైచిలుకు, చూడండి, 800 పైచిలుకులు ఏఈ పోస్టులు అనేది భర్తీ చేయనున్నారు. ఇది సువర్ణ అవకాశం. అంటే ఏఈ పోస్టులు మామూలు పోస్టులు కదా, ఇది మంచి విలువైనటువంటి పోస్టులు, ట్రిపుల్ చదివి ఉండి. ఓకేనా, సో ట్రిపుల్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోసం. కాబట్టి నేను చెప్తున్నాను, ట్రిపుల్ చేసినటువంటి విద్యార్థులు ఇమ్మీడియట్లీగా మీరు ఎక్కడైనా సరే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోండి. మీ సబ్జెక్ట్ మీకు ఈజీ అవుతుంది, కానీ జిఎస్ పార్ట్ అనేది మీకు కష్టం అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా కష్టం అవుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ చెప్పేటట్టు మాస్టర్ మీకు హిస్టరీ మీద ఎలా తీసుకోవాలి, కరెంట్ అఫైర్స్, ఎకానమీ మీద ఎలా తీసుకోవాలి, అదేవిధంగా మీరు సైన్స్ పార్ట్ మీద ఎలా చేయాలి, టెక్నాలజీ మీద ఎలా ఉండాలి, అదేవిధంగా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అనే అంశం మీద అక్కడ మీకు పాఠం చెప్పడం అనేది జరుగుతుంది. దాని అనుసరించి మీకు కరెంట్ అఫైర్స్ మీద అవగాహన వస్తుంది. మీ సబ్జెక్టులు మీరు మీరు సబ్జెక్ట్ని మీరు పెట్టుకోగలుగుతారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, 5 మార్కులతో 10 మార్కులతో 15 మార్కులతోనే జాబ్ బాగుపడుతున్నారు. ఎక్కువ డిఫరెన్స్తో పోస్ట్ బాగుంటుంది. ఆ 5 మార్కులు మీకు యాడ్ అయినట్టయితే మీరు మహా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత ఉంటుంది అంటే, ఇన్స్టిట్యూట్కి ఎంత కట్టిపోతారు మీరు, ఒక 20,000 రూపాయలు ఇన్స్టిట్యూట్ కడతారేమో అంతే. ఓపిక శ్రద్ధగా విని చేసే చిన్న వయసులోనే ఏఈ అంత పెద్ద పోస్ట్ మీరు మీరు సాధించేదానికి అవకాశం ఉంటాయి. చిన్న వయసులో జాబ్ సంపాదించే మీకున్న విలువే వేరు, మీ మాటకున్న విలువ వేరు, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఏదంటే కానీ ఇంకపోతాయి. అంటే జాబ్ వచ్చిందనుకోండి, జీతం వస్తుంది. జీతం వచ్చిందని అంటే సో మనం ఇంట్లో పెట్టాం అంటే అప్పుడు దాకా పేదరికం ఉంటుంది. పేదరికం అనేది అంతరించిపోతుంది. ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకునేసి చాలామంది అభ్యర్థులు ఒకేనా కోచింగ్ సెంటర్లు పోక, కోచింగ్ తీసుకోక ఉద్యోగాలు బాగుంటుని, నా ఉద్యోగం రాలేదు, నిరుద్యోగుడు అని అంటే నాసిరక చదువు చదవటం వల్ల నిరుద్యోగుడే అవుతారు. క్వాలిటీ చదవడం అంటే నువ్వు ఆల్రెడీ డిగ్రీలో అంటే బీటెక్ డిగ్రీలో విన్నావు సబ్జెక్టు, ప్లస్ దాని యొక్క మెరుపులు దిద్దుకున్నావు అంటే కోచింగ్ సెంటర్లో నీకు జాబ్ అనేది 100% వస్తుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మీకు అదేవిధంగా 1711 జూనియర్ లైన్ మ్యాన్ పోస్ట్ అనేది మనకు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, సో 1721 జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవంతా కూడా మంచి శాలరీతో కూడుకున్నటువంటి పోస్టులు. ఇవి రేట్ ఓకే, మీరు జాగ్రత్త చూడండి. ఓకేనా, ఇక్కడ మనకు ఇంకా ట్రాన్స్కోలో వివిధ క్యాడర్లో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఇవి ఒకేసారి కాకుండా ఏటా క్రమబద్ధకంగా వీటిని భర్తీ చేస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కనుక అది త్వరలోనంటే మ్యాక్సిమం ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఒక రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఇంకో రిక్రూట్మెంట్ చేయలేరు. డిఎస్సి ఉంది, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది జరిగిపోయింది. సో ఇది అయిపోయిన వెంటనే మరి నెక్స్ట్ లాగా ఉన్నది ఇదే జిల్లా కోర్టులు కూడా ఉన్నది. ఆ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో కమింగ్ సూన్ రాబోయేటువంటి నోటిఫికేషన్ ఇది. తర్వాత గ్రూప్ 2 రాబోతుంది, గ్రూప్ 1 కూడా రాబోతుంది. కనుక ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదివినట్టయితే, నెగ్లెక్ట్ చేయకుండా చదివినట్టయితే 100% ఉద్యోగం వచ్చేటువంటి ఉద్యోగాలు ఇవి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.